ఏమనంటే అమ్మయ్యలు ఇంత చక్కగా ఏం చేస్తున్నారు కాపురం చేసుకుంటున్నారు, కలిసి ఉంటున్నారు. ముసలావు కనిపించింది, కుళ్ళు పుట్టిందంట. ఏం పుట్టింది? కుళ్ళు. పొలంలో కలుపు మొక్కల్లాగా మన సంసార జీవితాన్ని చూసి, మన కుటుంబ జీవితాన్ని చూసి అసూయ పడేవాళ్ళు చాలా మంది బయట ఉంటారు. యశోద విన్నావా? యశోద శోభిత యశోద విన్నావా? పేరు మార్చేస్తాను నేను, పేపర్ ఇచ్చిన. యశోద కుళ్ళు మాటలు చెప్పేవాళ్ళు అంటారు, కలుపు మొక్కలు అంటారు. ఓ ముసలాం అన్నదంట, ఛాలెంజ్ చేసిందంట. పలానోళ్ళు చూసా ఊర్లో ఎంత బాగా బతుకుతున్నారో, చక్రవర్తి యశోద ఎలాగైనా విడగొట్టేస్తాను అన్నదంట. మీ మధ్యలో దేవుడు ప్రార్థన, దేవుని యొక్క వాక్యం తప్ప ఏ మనుషులు రాకూడదు. ఏంటంట? దేవుని యొక్క వాక్యం ప్రార్థన తప్ప ఏ మనుషులు రాకూడదంట. భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఏమనంటే పూర్వకాలంలో మీ ఆవిడ కుక్క అని చెప్పిందంట. పూర్వకాలంలో మీ ఆవిడ ఏమని చెప్పింది? కుక్క అని చెప్పిందంట. భార్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంట, పూర్వకాలంలో మీ ఆయన ఎంత ఆఫీసర్ కాదు, ఉప్పు బస్తాలు మోసుకునేవాడు అని చెప్పిందంట. ఏం చెప్పింది? చెప్పాలి, ఎవరు మాట్లాడతారు, బాగానే వింటున్నారు, అలాగే చూస్తున్నారు కానీ ఏం చెప్పడం లేదు. ఏం చెప్పింది? బస్తాలు మోసుకునేవాడు అని చెప్పిందంట. భార్యకి ఆరాటం ఆగడం లేదు. ఆడవాళ్ళకి ఏదో నిన్నారంటే వాళ్ళ ఆరాటం పోరాటం ఆగనే ఆగదు. అది టెస్ట్ చేయాలి, టేస్ట్ చేయాలి, చూడాలి, వాళ్ళ ఆనందం అంత గొప్పగా ఉంటది. అయితే ఈమెం చేసిందంటే ఇలా చెప్పగానే రాత్రి అవకాశం కోసం చూస్తున్నాడు. ఏంటంటే ఈయన ఒప్పుకుంటాడా లేదా నాకు చూడాలనుకుందాడు. ఏం చూసి చూడాలనుకుంది? నాకు చూడాలని. ఎవరి శరీరమైనా ఎలా ఉంటది? ఉప్పుగానే ఉంటది. పడుకున్నాడు పాపం. ఒకసారి షీ ట్రై టు లీకింగ్ అంటే నాలుగు బయట తీసి నాకు చిక్కుక్క అన్నాడంట. ఏం చెప్పింది? చిక్కుక్క. ఈ ముసలిని అదే చెప్పింది కదా, భర్తకు ఒకలాగా భార్యకు ఒకలా చెప్పింది. ఈ రుప్పు బస్తాలో అంతా ఆమె కుక్క అంతే. నిజంగా కుక్క అన్నాడంటే అదో నా కుక్క అంటావా, నన్ను కుక్క ఏదో పోలుస్తావా? భార్య కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సహచరిని. ఎందుకంటే పక్కటి ఎముకలోంచి దేవుడు తీశాడంట. గొప్ప విషయం ఏంటంటే ఏ ఎముకను తీసినా అది మళ్ళీ ఎదగదంట, పక్క ఎముకను తీస్తే అది ఎదుగుతుందంట. అందుకనే భార్య ఎముకలో నుంచి తీయబడిన వాక్యం ఏం చెప్తుందంటే కొన్ని విషయాల్లో వాళ్ళు గట్టిగా ఉంటారు, కొన్ని విషయాల్లో వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎప్పుడు ఏడుస్తారో తెలవదు, ఎప్పుడు నవ్వుతారో తెలవదు, ఎప్పుడు కావాలంటారో తెలవదు, ఎప్పుడు వద్దంటారో తెలవదు, ఎప్పుడు బయటకు వెళ్దామంటారో తెలియదు, ఎప్పుడు ఇంట్లో ఉందామన్నదే తెలియదు. అంటే భార్యల యొక్క అందుకని వాక్యం ఏం సెలవిస్తుందంటే బలహీన ఘట్టము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చెప్పుడు మాటలు మనం వినొద్దు. అయితే ప్రధానము కొరకు మనం చూసినప్పుడు అబ్రహాము అనే ఆయన తన యొక్క కుమారుని కొరకు ఇక్కడున్న స్త్రీని ఎవరు వివాహం చేసుకోకూడదని పంపించాడు. పంపించినప్పుడు ఒంటెలను పంపించినటువంటి ఎలియాజరును మోకరించి ప్రార్థన చేస్తారంటే ఏమనంటే యెహోవా తాను నా యజమానుడు పంపించిన కార్యం విషయంలో సఫలము చేసినో లేదో, అనుగ్రహం అందిందో లేదో ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశారంటే ఈ ఊరి పిల్లల్లో నీళ్లు చేదుకోవడానికి వచ్చిన వారిలో నేను తాగుమని, నా ఒంటెలు తాగుమని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక, అందువల్ల నీ యజమాని మీద అనుగ్రహం చూపుతూ అని తెలుసుకుందును. సాయంత్రం ఏం చేస్తారు? యశోదని ఇక్కడి నుంచి ఏం చేస్తారో పంపిస్తారు. వివాహం అనేది మనుషుల చేత ఏర్పాటు చేయబడింది కాదు, వివాహం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎవరు ఎక్కడ జతపరచబడాలో, ఎక్కడి నుంచి ఎవరు జతపరచబడాలో దేవుడు ఏర్పాటు చేసేది. కొన్నిసార్లు మనము కూడా ఏర్పాటు చేసుకునే వారు ఉంటాం. అయితే ఇస్సాకు విషయంలో ఎలియాజరు ప్రార్థన చేయగానే ఓ చక్కటి చిన్నది పురుషుని ఎరగనది. వివాహానికి ముందుగా ప్రతి ఒక్కరు ఎటువంటి జీవితం కావాలని వాక్యం సెలవిస్తుందంటే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ చిన్నదంట నీళ్లు తోడి వాళ్ళకి ఇచ్చిందంట. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు విధేయత కలిగిన చిన్నది. చివరిగా వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఆది కాండము చూడండి 24వ అధ్యాయము 60 వచనం చూద్దాం. ఆది కాండము
4వ అధ్యాయం 60 వచ్చిన వారు రిబ్కాతో మా సహోదరి ఈవేళ వేలకు నీవు వేల వేలకు తల్లి వగుదు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవని స్వాధీనపరచుకుందరు గాకని ఆమెను దీవింపగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్రవర్తిని యశోదాను దేవుడు దీవించిన గాక, రెబెకాను ఆశీర్వదించినట్లుగా వాక్యం ఉన్నది. ఇవ్వడానికి అన్ని ఇస్తూ ఉంటాం, అన్ని తేవడానికి అన్ని తీసుకొస్తూ ఉంటారు. సాయంత్రం అన్ని జరుగుతాయి, కానీ రోజు అన్ని జరిగే కాదు. ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ రోజు ఉండేవాళ్ళం కాదు, మేమందరం వెళ్ళిపోతాం. నీకు తోడుగా ఉండేది యేసుప్రభు, నీకు తోడుగా ఉండేది దేవుని యొక్క వాక్యం, నీకు తోడుగా ఉండేది నీవు నేర్చుకున్నటువంటి ప్రార్థన. కాబట్టి దేవుల్లో కట్టబడాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. మనుషులు మాటలేనొద్దు, చెప్పుడు మాటలేనొద్దు. భర్తను ప్రేమించు,